సార్ స్ట్రేట్ టు ద పాయింట్, నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర మనం ఒకటి బటన్ ఆన్ చేసి టెస్ట్ చేసినాం సార్. వారు అన్నట్టు ఎన్నికల ముందు చేసినాం, అవన్నీ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏదులా వట్టే ముద్దండపూర్ పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి సార్. ఒక 1 TMC పంప్స్ రెడీగా ఉన్నాయి. ఎందుకు వాటిలో వాటర్ పంప్ చేస్తలేరు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్, నార్లాపూర్ రిజర్వాయర్ తర్వాత చిన్న స్ట్రెచ్ ఉంది సార్ కాలువ, 3 to 5 kilometers తవ్వితే మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఉందో సర్వ్ అయ్యే అవకాశం ఉంది సార్. లాస్ట్లీ పేపర్లో వచ్చిన విషయం ఒకటి అడుగుతా ఉన్నా సార్. ట్రాన్స్మిషన్ లైన్లు సబ్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ బిల్స్ మీరు ఇస్తే తప్ప జెన్కో మిగతా పనులు చేయనని చెప్పిందని వార్తలు వచ్చినాయి సార్. మరి గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి దీంతో ప్రాజెక్ట్ అయితే లేదా అన్నది ఇంకొక అనుమానం సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకటి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు వచ్చినా రాకపోయినా మనం ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టినాం. వారేదో గొప్పగా ప్రాజెక్టులు రాలేదు అంటే అది కుట్రలను ఛేదించడానికి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ కడుతున్నారు సార్, అక్కడ మీరు ఎందుకు ఆపుతలేరు? అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇవాళ మీరు ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన మన తెలంగాణ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇస్తారా సార్? తమరి ద్వారా అధ్యక్ష నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. మన చరిత్రనే నీళ్ళ మీద సార్. నీళ్ళ మీద ఏర్పడేటువంటి చరిత్రలో ఇక్కడ అనుమతులతో ప్రాజెక్టులు కడదామంటే మన ప్రజలకు న్యాయం జరుగుతుందా? మరి అక్కడ రాయలసీమ ఎట్లా కట్టుకుంటారు సార్? ఏం అనుమతులు ఉన్నది వాళ్ళకు? వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ ఉంది సార్. రోజుకు ఒక TMC ఎత్తుకపోయేటటువంటి ఆర్డర్ ఇదే ఆదిత్యనాథ్ దాస్ అక్కడ ఇచ్చిండు. ఆయన మన తెలంగాణలో ఎట్లా పెట్టుకుంటాం సార్ అడ్వైజర్గా? దయచేసి వారు చెప్పాలని కోరుతా ఉన్నాను. Honorable Minister, no question, please. Chairman garu, no question. Chairman garu, firstly, నేను ముందు నా జవాబులో చెప్పినట్టుగా ఆ పంపుల విషయంలో ఆల్ Stage 2, Stage 3, Stage 4 పంపింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్ ఇన్ ఎ మంత్. రెండోది, గౌరవ సభ్యురాలు కవిత గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడడం ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది. వారి నిర్లక్ష్యం వల్ల, వారి కొల్యూషన్ వల్ల ఆంధ్ర గవర్నమెంట్ has started construction of రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఒక పర్టికులర్ ఢిల్లీలో మీటింగు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో ఇచ్చి టెండర్లు పిలిచి పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆ మీటింగ్కి మళ్ళీ తర్వాత పోయినరు. ఇది రికార్డ్తో సహా ఏ డేట్స్ అవన్నీ చేస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టడానికి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. Question number 4094. Tekkelpelli Ravindraravu garu. ఎప్పుడు దాకా వచ్చాను? Honorable Minister. Civil Supplies. Part A, yes sir. 91 lakh applications have been received from the LPG consumers in Praja Palana for availing Mahalakshmi LPG subsidy, and as per the eligibility 42,90,246 beneficiaries are getting LPG subsidy under Mahalakshmi scheme. The government has allocated the following funds under LPG subsidy under Mahalakshmi scheme: 23-24 80 crores, 24-25 723 crores. Honorable మన గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఆడబిడ్డలకు ఏదైతుందో కుకింగ్ గ్యాస్ సబ్సిడీపై అదింపు చేయాలనేటువంటి ఒక భావనతోని 500 రూపాయలకు పైబడి ఇంత భారము నాకని ఆర్థికంగా దాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇది అంత గొప్ప కార్యక్రమం అధ్యక్ష. అంటే వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళు 500 రూపాయలు పైబడి చెల్లించేటువంటి ఒక డబ్బు మీరు తిరిగి ఇస్తున్నారు. కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బ్యాక్. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఆ డబ్బు ప్రభుత్వమే డైరెక్ట్గా ఈ కంపెనీస్కు చెల్లింపు చేసి కన్జ్యూమర్ ఏదైతున్నదో కేవలం 500 రూపాయల చెల్లింపుతోనే సిలిండర్ పొందే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కన్జ్యూమర్స్ అందరి భావన. వాళ్ళు అధికంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు 850 రూపాయలు ఉంటే ఆ 350 రూపాయలు చెల్లించి సిలిండర్ పొందుతున్నారు. తదుపరి ఏదైతుందో యువర్ గెట్టింగ్ ఇట్ యాడ్ దట్ ఆ 350 రూపాయలు ఏదైతుందో కన్జ్యూమర్ అకౌంట్లో యాడ్ చేపిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం.
టైం కన్సంప్షన్తో ఏదైతుందో వాళ్ళు అంత కొంత అసౌకర్యం పొందుతున్నారు. మనం ఎట్లా ఇస్తున్నాం, ఇది కంపెనీస్కి ఏదైతుందో ఈ డబ్బు మీరు ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి చెల్లింపు చేసి కన్జ్యూమర్కి ఏదైతున్నదో 500 రూపాయలే డైరెక్ట్గా ఇచ్చేట్టు సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను భావన వ్యక్తం చేస్తున్నాను.